ఏపీలో అధికార పార్టీ వైనాట్ 175 లక్షలతో ఒంటరిగా బరిలోకి దిగుతుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వనని పవన్ పదే పదే చెప్తూ వచ్చారు. ఆయన అన్నట్టుగానే తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఒకటయ్యాయి. అయితే సీఎం జగన్ మాత్రం 175 ఎమ్మెల్యే అభ్యర్థులను, 25 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కానీ కూటమి మాత్రం ఇక తమ పూర్తి జాబితాను ప్రకటించడంలో తడబడుతుంది. సీట్ల సర్దుబాటులో టీడీపీ, జనసేనలకు కొంతమేర నష్టం జరిగిందని చెప్పాలి. ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే ఇప్పుడు ఇదే అంశం అందరిలోనూ ఉత్కంఠ రేపుతుంది. మరీ ముఖ్యంగా సీఎం జగన్ ప్రకటించబోయే మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో అన్న ఉత్కంఠ మరింత టెన్షన్గా మారింది. ఈసారి ఎన్నికల్లో గేమ్ చేంజర్ కానున్న అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోకు రూపకల్పన చేశారన్న ప్రచారం అయితే సాగుతుంది. మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారని ప్రచారం సాగింది. కానీ అతి త్వరలో మేనిఫెస్టో ఉంటుందని స్వయంగా సీఎం జగన్ ప్రకటించారు. నిజానికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే అది జరగలేదు. ఇక టీడీపీ సూపర్ 6కు పోటీగా జగన్ మేనిఫెస్టో ఉండనుంది. రైతులు, మహిళలు టార్గెట్గా కొత్త పథకాలు ఉండనున్నాయి. వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుంచి 5,000కి పెంచడం, వృద్ధులకు, విద్యార్థులకు ఫ్రీ బస్సు సర్వీస్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. రైతుల రుణమాఫీ వంటి కీలకమైన అంశాలు మేనిఫెస్టోలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయని భావించారంతా. కానీ ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేర్పులు ఉండడంతో ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. ఈ ఉగాది రోజున సీఎం జగన్ తమ మేనిఫెస్టో ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. 2019 ఎన్నికలకు కూడా ఉగాది రోజునే వైసీపీ మేనిఫెస్టోను జగన్ విడుదల చేశారు. ఈసారి కూడా ఉగాది రోజునే దాదాపు వైసీపీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మేనిఫెస్టో ప్రకటన తర్వాత సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారని సమాచారం. మేనిఫెస్టోపై సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. మేదరమెట్లలో జరిగిన బహిరంగ సభలోనూ మేనిఫెస్టోపై జగన్ మాట్లాడారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పరిగణిస్తామని చెప్పారు జగన్. 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామన్నారు. ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేస్తే పేదరికపు సంకెళ్లు తెంచుకుని రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు వస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి పల్లెకు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తుందని, 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంటు సీట్లు గెలుచుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు జగన్. వెనుకబడిన వర్గాల ప్రజలకు సముచిత రాజకీయ ప్రాధాన్యతను కల్పించి సామాజిక న్యాయం చేసిన ఏకైక పార్టీ వైసీపీ అని తెలిపారు.